హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు adda ఛానల్. సో ఈ వీడియోలో రెండు ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. చాలా పోటీ పరీక్షల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తూ ఉంటాడు. సో ఈ వీడియో కంప్లీట్గా మీరు చూస్తే కనుక ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీరు చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం చేసుకోవచ్చు. సో గ్రూప్స్లో కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, ఇంకా సెంట్రల్లో ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో, సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ఎగ్జామ్స్లోనైనా ఈ క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. సో మీరు జాగ్రత్తగా వింటే తప్ప మీకు అర్థమయ్యే అవకాశం ఉండదు. సో మీరు జాగ్రత్తగా వినండి. సో ఈ వీడియో మాత్రం కంపల్సరీగా వీడియో చివరి వరకు చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూడండి. ఇఫ్ x + 1/x = 3 అనేది ఇచ్చిండు. దెన్ x³ + 1/x³ విలువ ఎంత, వాల్యూ ఎంత అనేది ఇచ్చిండు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ 27, ఆప్షన్ బి 36, ఆప్షన్ సి 24, ఆప్షన్ డి 18. సో మనకి ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు తెలవాలంటే మనం ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. x + 1/x = 3 ఇచ్చిండు, 3 వాల్యూ ఇచ్చిండు. x³ + 1/x³ అనేది అంటే x³ ఇచ్చిండు, అంటే x⁻³ ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి అంటే x³ ఉంది కాబట్టి n³ తీసుకోవాలి. మైనస్ ఫార్ములా అనుకోండి 3n, n³ - 3n చేయాలి. ఎప్పుడు x + 1/x = 3 అంటే ఒక విలువ ఇచ్చినప్పుడు x³ + 1/x³ అనే మోడల్లో మన క్వశ్చన్స్ వచ్చినట్లయితే మనము క్యూబ్ ఉంది కాబట్టి n³ అంటే ఇది n తీసుకోవాలి. ఈ విలువ ఎంత, n అనేది తీసుకోవాలి. సో ఇక్కడ n³ x³ ఉంది కాబట్టి n³ - 3n అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ n విలువ ఎంత తీసుకోవాలి, ఎంత ఇచ్చిండు, x + 1/x విలువ ఎంత, 3 కాబట్టి 3³ - 3 n ఎంత, n వాల్యూ ఎంత తీసుకున్నాం మనం, విలువ ఎంత, 3 కాబట్టి 3 తీసుకోవాలి. 3³ అంటే ఏంది, 3ను 3 సార్లు గుణించాలి. 3 × 3 9 వస్తుంది. 3 × 3 × 3 చేయాలి. 3 × 3 ఎంత, 9. 9 3 ఎంత, 27. సో ఇక్కడ 27 రాసుకోవాలి. మైనస్ 3 3 9 వస్తుంది. సో 27 - 9 ఎంత వస్తుంది, 27 నుంచి 9 మైనస్ చేస్తే, సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ ఎంత, 18. సో మనకు ఆప్షన్ కరెక్ట్ ఏది, ఆప్షన్ డి అనేది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో జాగ్రత్త చూడండి, సెకండ్ ప్రాబ్లం ఏముంది అనేది. ఇఫ్ x + 1/x = 4 అయినా x² + 1/x² విలువ ఎంత అనేది చూడండి. ఇంతకుముందు మనం ఏదైతే ప్రాబ్లం డిస్కస్ చేసినామో దీంట్లో x³ ఉంది. ఇప్పుడు చూడండి, x² + 1/x² ఉంది. సో x³ ఉన్నప్పుడు ఏం చేయాలి, n³ - 3n చేయాలి. అండ్ ఇక్కడ మనకు స్క్వేర్లో ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది మనం ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసినాం. సో ఇక్కడ చూడండి, x² + 1/x² అంటే ఈజీ ఇది. సో n² x² ఉంది కాబట్టి n² - 2 చేసేయాలి. సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి, n² - 2. సో ఇక్కడ మీరు గమనిస్తే n² అంటే n విలువ ఎంత ఇచ్చిండు, ఇక్కడ n అనుకోవాలి ఇది. సో n విలువ ఎంత, 4. సో 4² - 2. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, x + 1/x = 4 అయినా x² + 1/x² అంటే ఈ ఫామ్లో మనకు క్వశ్చన్ ఇస్తే x² + 1/x² మనం ఏం తీసుకోవాలి, n² తీసుకోవాలి, -2 చేసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. 4² అంటే 4 × 4. 4 × 4 ఎంత వస్తుంది, 4 4 16 -2. 16 - 2 ఎంత, 14. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత, సో 14 వచ్చింది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.